మీలాంటి పెద్దలు చెప్పేవన్నీ యూట్యూబ్లో చూస్తా మాకు కొంత చేస్తే మంచిదని చెప్పి మంచి ఆలోచన కలిగింది. దాని మీద మేము ఏం చేస్తున్నామంటే ఇంటికాడ కూడా ముడి బియ్యం పట్టిస్తే బాగుంటాయి, లేకపోతే ములకాకు తింటే బాగుంటుంది, కరివేపాకు కారం తింటే బాగుంటుంది అంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి అమ్మ మామయ్య ముడి బియ్యం తెచ్చాడు నా కడుపులో నొస్తుందని చెప్తున్నారు ఫోన్ చేసి. తెలంగాణ అమ్మాయిలండి. సరే మేము లేదులే అమ్మ తెల్లయ్య పట్టించుకుంటామంటే తెల్లయ్య ఉంటుంది, ఇంట్లో పడుకొని లేగలేదు, వద్దాగా పని చేయమంటే ఈ నొప్పులు అంటూ ఉంటుంది. ఎప్పుడు ఇక ఫ్యాన్ వేసుకొని పడుకోవటం, ఆ థైరాయిడ్ వచ్చినట్టుంది, ఆ గర్భిణీ రాలా, పిల్లలు పుట్టట్లా, ఇక అదే పని అనమాట. ఏదో కొద్దిగా ఉండటం, తినటం, కొంచెం అట్ట అనటం, పడుకోవటం 24 గంటలు. అదేమంటే ఇక వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి మామయ్య ఈ ములకాకును పప్పు తినమంటున్నాడు, లేకపోతే ఈ ముడి బియ్యం తినమంటున్నాడు అని కంప్లైంట్లు అనమాట. మీ కోడలు సరే మనం మంచిదని తెలుసు, మీరు అందరు చెప్తున్నారు కాబట్టి అది చాలా మంచిదని మేము తింటున్నాం. ములకాకు వారానికి 2-3 సార్లు ఏదో రకంగా చేసుకొని ఆ కారం చేసి అవి తింటున్నాం. చాలా బాగుంది మాకైతే. అసలు వాళ్ళు ప్రయత్నమే చేయట్లా. ముందు ప్రయత్నం చేయకపోతే ఏం తెలుస్తుంది? ఆ ఎండలోకి రావటం లేదు, ఆ పని చేయటం లేదు, ఏవి తినటం లేదు. తెల్లగా పట్టించుకొని ఏదో కొద్దిగా అట్టని తినేయటం, ఎప్పుడు చూసినా నీరసంగా మునగడ తీసుకొని ఉంటాం. మనం చెప్పామనుకోండి, చెప్తే వీళ్ళు ఏదో ఇలా చాదస్తామనో అదనో ఇదనో చెప్తూ ఉంటారు, అవి చూసి చెప్తున్నారు అని. అయితే ఈ సమస్య చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే తెలియదు కాబట్టి మనం చెప్తామంటే వాళ్ళకి ఇది ఇమ్మన్నారు, ఈ డబ్బులు ఖర్చు అవుతాయని ఏదో అని వాళ్ళ ఉద్దేశం, అపార్థం చేసుకోవటం తెలియక. దాంతో అనారోగ్యంతో ఇక అట్లాగే ఇదవుతున్నారు అన్నమాట, ఇబ్బందులు పడుకుంటా ఇదవుతున్నారు. మీరు భోజనం చేసిన తర్వాత ఉండండి. అదే మీరు పంపించే ముడి బియ్యం కడుపు నొప్పి లేకుండా చేస్తా నేను. కాంటాక్ట్ కోసం అది ఎలా వండుకోవాలో ఏంటో నేను చెప్తాను. ఆ పద్ధతిలో ఆ అమ్మాయికి చెప్పండి. అదేనా ఈ వీలైతే మీ భార్యను పంపించి 4 రోజులు వండించి చూపించండి కోడలు, తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది. నేను చెప్తా. ఇలాంటివన్నీ మాకు బాగా ఇష్టం. యూట్యూబ్లో మీ అన్ని చూస్తూ ఉంటాం. అంటే మీటింగ్ ఫస్ట్ వెళ్ళండి. ఇప్పుడు మీకు పెట్టే భోజనం కూడా అలాంటి బియ్యమే. మీరు చూస్తే మీకు తెలుస్తుంది తిన్న తర్వాత. ఈరోజు కొంతమంది టిఫిన్ చేశారు ఇక్కడ, అది బహురూపి విత్తనంతో ఉప్మా రవ్వ. అది మీకు తిన్న వాళ్ళకి ఎలా అనిపించింది చెప్తాను, భోజనం తర్వాత చెప్తాను. అలాగేను ఇప్పుడు 5 లేయర్లు 10 లేయర్లు పెట్టి ఏదో పంటలు అంటున్నారు కదా, అది కూడా ఒకసారి చూపిస్తా. చెప్పండి ఖచ్చితంగా. దాన్ని మేము కొంచెం చేద్దామని ఆలోచనతో చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు శ్యామ్సన్ అండి. అందరికీ నమస్కారం. నేను పుత్తూరు తాడేపల్లి. నేను నేస్తామని ఎన్జిఓలో పనిచేస్తూ ఉంటాం, ఎక్కువగా రైతులతో పనిచేస్తూ ఉంటాం. ఏంటంటే ఆ పంటల మీద ఎక్కలు ఇట్లా వేరే స్టేట్లు తీసుకెళ్తూ ఉంటాం. మన రీచ్ అని మన చెన్నై కానీ, తర్వాత మిర్చి గురించి గుంటూరు, అట్లా రైతులు ఒక 20-30 మంది తీసుకునే నాబార్డు ద్వారా మేము వాళ్ళ గ్రాంట్తో మేము తీసుకువెళ్తే ఇక్కడ మన ఈ కార్యక్రమాన్ని మురళీమోహన్ చెప్పాడు. అయితే మనం కూడా అవగాహన ఉంటే మన ఇతరులకు చెప్పొచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ రావాల్సి వచ్చింది. అది నేర్చుకుని వాళ్ళు కూడా చెప్పాలని ఆశ మాకు కూడా. మీరు వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేయండి. రైతులు ప్రోగ్రామ్ తీసుకెళ్తూ ఉంటాం, తీసుకెళ్ళి ఆ రైతులకు చూపిస్తూ ఉంటాం పంటల మీద. ఈ నాబార్డు వాళ్ళు రైతులు అన్ని ఖర్చు వాళ్ళే పెట్టుకుని నాబార్డు పెట్టుకుని తీసుకెళ్ళి చూపించమని తీసుకెళ్తారు రైతుల్ని. చేస్తాం ఎన్జిఓ. అవును, ఎన్జిఓలో పనిచేస్తాం. ఎక్కువ రైతులతో మేము పనిచేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా నేను తెలుసుకుంటే కదా వాళ్ళకి చెప్పేది. వాళ్ళు మామూలు వ్యవసాయం చేస్తూ ఉంటారు, అలాంటిది నేను కూడా తెలుసుకోవాలని చెప్పి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 1 ఎకరం ఉందండి. ఓకే, అంతకు నమస్కారం. నమస్కారం సార్, నా పేరు ఆశేషు. విజయవాడ బాబు మండలం, కృష్ణా జిల్లా, నిడమానూరు గ్రామం నుంచి వచ్చాను. ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో సీఎం సెక్యూరిటీ వింగ్లో ఉన్నాను సార్. బాబు గారి దగ్గర ఉన్నాను. అయితే 27 years నుంచి వర్క్ చేస్తాను. మీ పేరు? ఆశేషు. అయితే ఇంకొక 2 yearsలో వాలంటరీ ఇచ్చి మాకు స్వగ్రామంలో ఒక 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం. ఏ జిల్లా అది? కృష్ణా జిల్లా. పొలం ఉన్నది? ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు ఉంది. మాగానే మట్టి అది?
2 ఎకరాలు మెట్ట అండి, 4 ఎకరాలు మాది. రెండు సంవత్సరాలు వాలంటరీ. ఈ ప్రకృతి వ్యవసాయం మీద కొంచెం అవగాహన కోసం. ఖచ్చితంగా. నమస్కారం. మీకు వీలైతే ఫిబ్రవరి 15 కార్యక్రమానికి రండి, సెలవు పెట్టగలిగితే 10 రోజులు. మంచిది. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. కరోనా టైంలో ఫస్ట్ టైం ఇక్కడికి బందర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం వచ్చింది. నా పేరు నాగరాజు, బంటిపల్లి మండలం, రామారపమూడి. అప్పుడు వచ్చినప్పుడు నేను నేర్చుకున్న విధానంలో కూరగాయలు మన ఏరియాలో పండిస్తలేదు, ఎవరో బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారని చెప్పారు. నాకైతే వ్యవసాయ పొలం లేదప్పుడు. అప్పుడు ఏం చేసిన, ఇంటి దగ్గర ఒక 5-6 సెంట్లు ఉంటే నాకు సరిపోగా ఒక 10 కుటుంబాల కూరగాయలు. సైలెన్స్ బాబు, అందరు రండి. 10 కుటుంబాలకి సరిపోతుందండి. వాళ్ళు ఏమైనా పండిస్తే న్యాచురల్గా తీసుకున్నాను. అది హైబ్రిడ్ అని బాధలేదు, పురుగు మందు పట్టుకొని ఉంటే తీసుకుంటున్నాను. నేను మాత్రం ఇక్కడి నుంచి అమరా షాప్ కాడి నుంచి ఎత్తుకుని విత్తనాలు, తెల్ల బెండకాయలు ఎప్పుడులో వచ్చినాయి ఫస్ట్ అవి, టమాటా ఒకటి, సొరకాయలు చిన్నదోటి పెద్దోటి. నిరుడు సొరకాయలు అయితే విపరీతం కాసేసినండి. అందరికి భవనీలు గుళ్ళకడ వాళ్ళకు కూడా తీసుకున్నారు. బాగా వాడు బాగున్నాయి అని చెప్పారు. అది ఎంత హైట్ ఉందంటే ఒక 2 సంవత్సరాల బాబు ఎంత హైట్ ఉంటాడు పిల్లడు అంత హైట్ ఉందండి ఆ సొరకాయ ఒకటి నాటిది. ఈ సంవత్సరం కొంచెం సేమ్ విత్తనాలు వాడిన అయ్యే వస్తున్నాం, కొంచెం తగ్గింది దిగుబడి, అంతేం రావట్లేదు. ఈసారి అంతమందికి అందలేదు, మాకు సరిపడగా ఒక 4 కుటుంబాలకే ఉంచున్నాయి. పొలం అయితే త్వరగా లేదండి. ఇప్పుడు 1 ఎకరం పొలం అష్ట కాలేజీ కాడి నుంచి ఒక 4-5 కిలోమీటర్లు వెళ్తే అక్కడ మా మిస్సెస్కి ఇచ్చారు. ఆ పొలం ఈ సంవత్సరం నుంచి చేద్దాం అనుకోండి. కవుల్లో ఉమ్మడిలో ఉంది, అది ఇంకోలేదు, ఉమ్మడిలో పంచుకోలేదు. ఈ సంవత్సరం ఇస్తానన్నాను. అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా చేస్తామని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓన్లీ ఇప్పుడు మాత్రం కూరగాయలండి. పురుగు మందు ఎంత చేస్తున్నారు ఏరియా? ఒక 4-5 సెంట్లు ఉంటుంది. 4 సెంట్లు, 200 గజాలు. సంతోషం. అవి మీకు సరిపోతున్నాయా? సరిపోగా ఇస్తున్నానండి. అమ్ముతున్నారా? అమ్మట్లేదు, పక్కంగా వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళ దగ్గర పండిస్తే నాకు ఇమ్మంటున్నాను. సరే, థ్యాంక్ యూ. 9963227917. చాలా మంచి ఆలోచన. మరి ఫుల్ టైం ఏం చేస్తారు మీరు? ఫుల్ టైం ఏం చేస్తున్నారు? మా అన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు అండి. వ్యవసాయ భూమి లేదు, అన్ని మొలక పొలాలు. వాటిలో న్యాచురల్గా అంటే కల్చర్ కోసం ఏం చేస్తున్నారంటే ప్యాన్సెట్లు పెట్టేసి ఎక్కువ మేతలు ఉండే కదా, కెమికల్ మేతలు ఉండే కదా, అవి వాడేసేస్తున్నారు. వాటికి ఏం చేస్తామంటే అలా వెళ్ళకూడదని అవి కూడా కొంచెం న్యాచురల్గా తినేవాళ్ళు ఉంటారు కదా, తిన్నోళ్ళు ఉంటారు కదా, మన ఊరి నుంచి వచ్చిన నోకు ఉంటుంది కదండి, చిట్టు అంటారు, దాన్ని తీసుకుని వాటిని మేపుతాను. అసలు కెమికల్ వాడట్లేదు, దానికి కూడా వాడతాను. కానీ ఆదాయం మాత్రం రాదు, తక్కువ వస్తుంది. అంటే 1 ఎకరానికి వచ్చి 20-30 మించి రాదు. మన ఊరి చెంత అయిపోయాయి కదా. ఇది రొయ్యలా చేపలా? చేపలండి. 30,000 50,000. నా పేరు శ్రీనివాస్. నమస్కారం. నాకు ఒక 2 ఎకరాలు మెరక తోలాను. ఎక్కడయ్యేది? నిడమాను. నిడమామూరు. మెరక తోలేరా? తోలు ఉంది. దాని మీద కూరగాయలు పండిస్తున్నాం, కానీ కలుపును కంట్రోల్ చేయలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటంటే మీరు అన్న న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు కదా, నేనేం మందు కొడుతున్నాం, కానీ మందు అనేది కొట్టను, పండినంతే పండిద్ది. కాకపోతే కలుపు కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ నా ఎక్స్పీరియన్స్లో. దాన్ని ఎలా కిల్ చేయాలనేది మొదటి సమస్య. నేను ఏ విత్తనం వేసినా ఈ విత్తనం కన్నా ముందు కలుపు వస్తుంది. కలుపు ఎంత ఎత్తుంటే మన చెట్లు ఎంత ఎత్తు. మట్టి బుడమేరు మట్టి తోలే, బుడమేరు తవ్వకాల్లో ఆ మట్టి నేను 2 ఎకరాలు ఫిల్ చేయించాను. 6 feet హైట్లో ఉంటుంది, హైట్ ఉంటుంది. చుట్టూ దేంటి మీకు మాగాడి ఉందా? చుట్టూ మాగానే ఉంటుంది, ఒక ప్లాట్లు ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి. మీ నెంబర్ చెప్పండి. 9866841716. ఏ వెహికల్ అయినా పొలంలోకి వెళ్ళిపోతుంది, ఊరు పక్కనే ఉంటుంది. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. కాకపోతే నేనేమి చేయలేకపోతున్నా, దాంట్లో ఆ కలుపు కంట్రోల్ చేయలేక.
2 ఎకరాలు అన్నారు కదా? 2 ఎకరాలు మట్టి తోలేం, బోర్ ఉంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ అది సమస్య. మీకు చూపిస్తా నా పొలంలో కలుపుని ఎలా కంట్రోల్ చేసాను చూద్దురు కానీ. ఆవులు ఉన్నాయా మీకు? లేవండి, కాకపోతే పక్కనే ఆవులు పావు ఆవు. బియ్యం లేకుండా అన్నం ఎవరు వండుతారా? అవుతుందా? బియ్యం ఇంట్లో లేవు, అన్నం వండుతాం అవుతుందా? ఆవు లేకుండా వ్యవసాయం కూడా అంతే. ఆవు లేకుండా వ్యవసాయం అనేది వ్యవసాయమే కాదు, అది విధ్వంసం. ఆవు ఉంటే రోజు ఆవు దగ్గర గడ్డి ఉంటుంది, మనం వేసే గడ్డి, ఘాట్లో కొంత ఉంటుంది, కాళ్ళ కింద కొంత ఉంటుంది, పేడ ఉంటుంది. ఇవన్నీ కలిపి మనం ఏం చేస్తాం పొద్దున్నే? ఆ పాసిపోగు అనేది పెట్టకూడదు. ఏ రోజుకి ఆ రోజు మల్చింగ్ చేసుకుంటే వెళ్ళాలి. ఎక్కడైతే సూర్యరశ్మి పడలేదో అక్కడ మొక్క రాదు. సూర్యరశ్మి పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దాని మీద కిరణాలు పడకుండా గడ్డి కప్పాలి. అది కొంచెం కొంచెం ఒప్పుకుంటూ వెళ్తే మీ కలుపు అనేది తగ్గిపోతుంది. మీకు నా పొలంలో చూపిస్తే అప్పుడు ఇంకేం చేయొచ్చో నేను చెప్తాను. నా పేరు కృష్ణారావు అండి, భీమవరం ఇరిపాల మండలం, ఖమ్మం జిల్లా. ఆర్గానిక్ కూరగాయలు పడేది కోరిక సార్. నాకు మా నాన్నగారు కిడ్నీ చనిపోయారు. అది మా ఊళ్ళో కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ఇవన్నీ బాగా విపరీతంగా ఉన్నాయి. ఏంటంటే ఆర్గానిక్ కూరగాయలు పండించి నలుగురు తీయాలని ఆలోచన సార్ నాకు. ఒకేసారి 6 ఎకరాలు ఉంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు. ఆవులు ఉందా మీకు? ఆవు లేదు. ఎప్పుడు నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నారు? నేను ట్రై చేసి సార్ మీ కాడికి వచ్చి సార్, హైదరాబాద్ కూడా వచ్చాను సార్ మీ కాడికి. ట్యాంక్ బండ్ కాడికి వచ్చి విత్తనాలు కూడా తీసుకున్నాను. మేము వెళ్దామంటే ఆ రోజు మీరు రాలేదు. అదే ఇక్కడ అడ్రస్ చెప్పారు, ఇక్కడ చూడండి సార్ మీ దగ్గరలో ఉంటుంది కంటే చూద్దాం అని చెప్పి అడ్రస్ తీసుకుని వచ్చి సార్ విత్తనాలు కూడా కొనుక్కొని వచ్చి ఇంటికి వేయలేదు సార్. ఆరోగ్యంగా ట్రై చేస్తున్నా సార్. నేను 4 సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నా, పని లేకపోతున్నా. ఏంటంటే నలుగురికి ఇవ్వాలని బాగా క్యాన్సర్ అని, కిడ్నీలు అని ఎక్కువైనా ఇబ్బంది పడుతున్నారు. ఇది మందులు ఆడకుండా ఇవ్వాలని సార్ నా కోరిక. మీరు ఫుల్ టైం అక్కడే ఉంటారా? ఫుల్ టైం అక్కడే సార్ ఉంటుంది. మురళి గారు చెప్పారండి, ఇది అడ్రస్ చెప్తే మురళి గారు చెప్తే వచ్చాము. మురళి గారు చెప్పారు అడ్రస్, ఏ రానంటే ఆయన అర్థం తీసుకొచ్చారు సార్. వ్యవసాయం సార్ ఏం చేయాలి? అది పైడూరు రోడ్ అండి, విజయవాడ రోడ్లు మనం ఎన్టీఆర్ జిల్లా అండి. ఓన్లీ మాగాడేనండి నేను చేసేది. మాగాడి? అవునండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాండి. 22 ఎకరాలు. మీ పేరు? నా పేరు మోషే. భూషణ్? మోషే. ఖమ్మంపాడు మోషే. 20 ఎకరాలు చేస్తున్నారు? 22 ఎకరాలు చేస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి? అంతా వరే? అంతా వరేనండి. ఎంత వస్తుంది వరిలో ఎకరంలో? కౌలా సొంత భూమి? అది కౌలండి. కౌలు. 2 పంటలు వరేనా? 2 పంటలు వరేనండి. మీకు ఎంత వస్తుంది మీకు వరిలో? ఏమొస్తుంది అయ్య గారు? 45 బస్తాలు అవుతుంది. ఆ 45 బస్తాలకి 35,000 రూపాయలు కౌలు అవుతుంది, ఖర్చులు అవుతున్నాయి. మేము ఎప్పుడు చూసినా కాళ్ళ మీదే నిలబడం. అయితే ఒక 2 పీసులు వేస్తే 45 పీసులు అవుతుంది వరి. అది కాదు, ఇప్పుడు మీకు ఖరీఫ్ రబీ కదా, సార్వా దాల్వా? అవునండి. సార్వాలో ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? 45 బస్తాలు అవుతుంది. 45 బస్తాలు. బస్తా బరువు 77 అండి. 77 కేజీలు. అవును. 45 బస్తాలు వస్తాయి. సరే 40 వేసుకోండి. దాల్వాలో? దాల్వాలో కూడా 40 అవుతాయి. 40 అవుతాయి. మందులు ఎక్కువ దేనికి అవుతాయి? దాల్వాగా సార్వాగా? సార్వాకే ఎక్కువ అవుతాయి. సార్వాగా ఎక్కువ అవుతాయా? అంటే దాల్వాకి సార్వా ఒకటేనండి. ఎంత అవుతాయి ఒక ఎకరానికి మందులు? మేము దాదాపు సుమారుగా 10 కట్టలు వేస్తానండి. అంటే ఎంత అవుతాయా? 1140 రూపాయలు ఎంత అవుతుంది? 12,000 సార్వాలు అవుతాయి. దుక్కు దున్నటం అన్నీ మామూలేగా, ఏ వ్యవసాయం అది మామూలేగా. స్ప్రేయింగ్ ఎంత అవుద్ది? 2 సార్లు కొట్టాలండి. 10 మంది 2 సార్లు కొట్టాలి. సుమారుగా ఎంత ఖర్చు అవుద్ది? 15,000 మొత్తం కొట్టుదలతో కలుపుకొని ఒక 12,000 13,000. ఒక ఎకరానికి? కాదండి, ఎకరానికి. అది ఎకరానికి వేసుకొని 2,000. అంతే. 2,000 14,000 ఒక ఎకరానికి ఖర్చు పెడుతున్నారు. అంతే.
40 బస్తాలు వస్తున్నాయి. బస్తా ఖరీదు ఎంత? అంటే ఇప్పుడు కింటా ఎంత? క్వింటాల్ లెక్క కదండి, బస్తా లెక్క. 1440 80 రూపాయలు ఎంత పెట్టారు కదా. అవును. అంటే ఇప్పుడు కేజీ ఎంత పడింది? 30 రూపాయలు. 20 రూపాయలు. ఎన్ని కేజీలు వచ్చినట్లు లెక్క? 3 టన్నులు, సుమారుగా 3 టన్నులు వేసుకుందాం. 3000 కేజీలు, 20 రూపాయలు, 60,000. 60,000లో 14,000 ఖర్చులు అవుతున్నాయి. మందుల ఖర్చులు మైనస్ 14,000 పోతే 30. అది కామన్ ఎక్స్పెండిచర్గా దేనికైనా. 36,000 మిగిలిందా? 34,000. 34,000లో ఒక ఎకరానికి మీకు వస్తుంది. మరి ఆయనకు ఇవ్వాలి కదా, ఎంత ఇవ్వాలి? 10 బస్తాలు ఇవ్వాలండి చేరాయి. అంటే అది కూడా తీయండి యావరేజ్నా. అది 10 బస్తాలంటే 700 కేజీలు. 700 కేజీలు ఇంటూ 20 రూపాయలు, 14,000. 20,000 మిగులుతుంది. 20,000 ఏంటి మళ్ళీ దున్నటం నాట్లు కాకుండా? అవునండి, 20,000 మిగిలితే ఖచ్చితంగా సరిపోతున్నాయి గారు. అదేలే, ఇప్పుడు దీంట్లో మనం ట్రాక్టర్ దుక్కి దున్నేందుకు నాట్లకి ఎంత అవుద్ది? 4,400 500 నాటికి అవుతున్నాయండి. 20,000, 4,000 నాటుకి. 4,000 రూపాయలు దుక్కులు అవుతుంది. దుక్కికి నాటుకి 2 సార్లు దున్నా కానీ 1,500 దుక్కి అవుతుందండి ఎకరానికి వచ్చి. నాట్లకి 3,500 ఎకరానికి వచ్చాడు. నాటినందుకు? నాటినందుకేనండి 4,000. 5,500 ఖర్చు అవుతుంది. 20,000లో కోత హార్వెస్టరా మనుషులకు వస్తారా? మిషన్ అండి. మిషన్కి వచ్చే గంట 10 నిమిషాలు పట్టింది ఎకరం. ఎంత ఖర్చు అవుద్ది? 30,000 అయిద్దండి ఖచ్చితంగా ఎకరానికి. గడ్డి కూడా మీకే? మాకు పనికిరాదండి. ఏం చేస్తారా గడ్డిని? ఇంకా పొలం మీద వదిలిపెట్టేది. ఏం మిగలవు. 10,000 మిగులుతుందయ్యా. 10,000 కూడా లేదు. ఎన్నాళ్ళు చూసినా కాళ్ళ మీద నిలబడి ఉంటామేనండి. జాగ్రత్తగా చేసి 5-6,000 నుంచి 5,000 కూడా కష్టం. నమస్తే గురుగారు. కడమల్లం కృష్ణా జిల్లా నందమూరు అండి. మీ పేరు? బలరామ్ అండి. మాకు 33 సెంట్లు ఉందండి. బహురూపి వృక్షం. ఇది ఎన్నో సంవత్సరం? ఫస్ట్ టైం స్టార్ట్ చేశానండి. ఇక్కడే తీసుకెళ్ళానండి ఎత్తును. ఆవు ఉందా? ఉందండి. ఆవుకి గడ్డి కూడా పెట్టానండి. అరే 33 సెంట్లలో గ్రేట్. లేదు ఇంకా వేరే పొలం ఉంది. మాగాడి మట్టికి 33 సెంట్లు ఉంది. కోత అయిపోయిందా? కోత అయిపోయింది స్వామి. ఎన్ని వచ్చినాయి పిల్లకలు? 30 అలా వచ్చినాయి స్వామి. 30? ఎంత దూరం పెట్టారు? ఒక అడుగు అలా పెట్టారు. అడుగు పెట్టారు. అవును స్వామి. ఎన్ని మీకు 2 వచ్చినాయి అంటున్నారుగా? 4 సార్లు జీవామృతం వేసానండి. 2 అసలు మామూలుగా పెట్టినా 2 ఉంటాయి. 2 అసలు ఏం రానట్టే లెక్క కాదు, ఏదో తప్పు జరిగింది. కోత కోసే టైంలో నీళ్ళు ఉండటం వల్ల మిషన్తో కొంచెమండి. అయ్యో, ఆవు కోసం గడ్డి చాలా ఇబ్బంది అయ్యిద్దని అనుకున్నాను. అది 30 సెంట్లు నువ్వు కోసుకున్న 2 రోజులు అయిపోతుందిగా? లేదు స్వామి, అదంతా నీళ్ళు కింద పెడితే తడిచిపోతుందని అలా అవ్వలేదు. నొలక మంచం ఒకటి తీసుకుని గట్టిగా వేసుకోవాలి. అటో ఇటో పట్టుకుని గట్టిగా వేసుకోవాలి. అంటే అప్పటికి పడిపోయి ఉందండి ఈ వర్షాలకి. సరే బాగా ఎదిగిందండి. 5 అడుగులు అలా ఎదిగింది. ఎన్ని వచ్చినాయి బస్తాలు? మేము అది మిషన్తో కొంటే 2 డబ్బాలకి కొంచెం తగ్గినాయండి.
సుమారుగా 15 బస్తాలు అలా, అంటే 60 సెంట్లలో అండి అది. అంటే మాది సొంతం 33 అండి, మా అమ్మమ్మ వాళ్ళది 30 సెంట్లు అండి. మొత్తం కలిపి నేనే చేశానండి, మా పొలం వరకే చెప్పాను. 60 సెంట్లలో 60 సెంట్లు అండి. 15 బస్తాలు వస్తాయి అని సుమారుగా చెప్పారండి. మిషన్తో 2 డబ్బాలకు వస్తే 15 దాకా వస్తాయి అన్నారండి. నేను కాటా పెట్టలేదు, వరలు వేసుకుని పురిలాగా వేసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎండబెట్టేయండి. ఎండబెట్టేసాం స్వామి, మిమ్మల్ని కలవడానికి అసలు వచ్చానండి. దాంట్లో ఏం చేస్తారంటే కోసేశారు కదా, అవును స్వామి, గానుగాకు, వేపాకు, జిల్లేడాకు, గానుగా, వేప, జిల్లేడు కింద వేయాలి. వేసి వడ్లు పోసేసేయండి, మళ్ళీ పైన వేయండి ఈ ఆకులు వేసేసి పసుపు చల్లండి. ఆవులకి ఏదైనా చేయాలనేదే నాకండి. అంటే ఎవరికాళ్ళే ఆవులను వదిలేయడం అది అసలు బాగా మాది పెడన దగ్గర అండి. రోడ్ల మీద అవన్నీ తిరుగుతూ ఉంటాయి, కవర్లు అవి తింటూ ఉంటాయి. కొన్ని ఆవులు చూస్తే దెబ్బలు తగిలినవి ఉంటాయి. ఇది సరిగ్గా పట్టించుకోవట్లేదని నా ఉద్దేశం అండి. ఆవుల గురించి అయితే ఎవరైనా ఒట్టుపోయిన ఆవుల్ని అమ్మేస్తూ ఉంటారు కట్టుకోళ్ళకి, అదే కానీ ఒక్కరు కూడా సొంత ఆవు అయినా ఉంచుకోవట్లేదు. ప్లాస్టిక్ కూడా నా చిన్నప్పుడు అయితే పెడన్లో చిన్నగా ఉండేదండి ప్లాస్టిక్ డ్రమ్ ప్యాడ్. ఇప్పుడు మిషన్తో చేస్తున్నారండి. అది ఆ స్మెల్ కూడా చాలా ఎవరికాళ్ళే. నేను కొట్టుకెళ్ళినా కవర్ వద్దనా కానీ కవర్లో వేసేస్తున్నారు. లేదండి, కవర్లో పట్లం కట్టడానికి ఇబ్బంది అవుతుందని కవర్లో వేసి ఇచ్చేస్తున్నారు. కాగితాలు కట్టట్లేదు సార్, వద్దు అన్నా కానీ వేసి ఇచ్చేస్తున్నారు కవర్లు. వాళ్ళకి పని స్పీడ్గా అయిపోతున్నారు. ఏమన్నా అంటే ఇది త్వరగా కరిగిపోయే ప్లాస్టిక్ అని చెప్తున్నారు. ఏదైనా ప్లాస్టిక్ గురించి కానీ ఆవుల గురించి కానీ కొంచెం మంచి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఇంటర్ వరకు చదువుకున్నానండి. డిగ్రీ చదివే టైంలో ఫైనాన్షియల్గా బాగోక చెరువుల మీద పనిచేసాను స్వామి 5 సంవత్సరాలు. అక్కడ ఫోన్ చూస్తూ ఉంటే అవి చూస్తూ ఉండేవాడిని ఎంటర్టైన్మెంట్ కోసం. అలాంటప్పుడు ఆవు గురించి అది చూస్తుంటే గడ్డి గురించి వచ్చిందండి. ఫస్ట్ మీ వీడియో చూశానండి. ఇంకా అప్పటి నుండి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ 5 సంవత్సరాల తర్వాత చేయగలిగాను ప్రకృతి వ్యవసాయం. ఒంగోలు ఆవు అండి. నాకు కూరగాయల విత్తనాలు కూడా కావాలని వరి ఒకటే చేశాను. ప్రజెంట్ అయితే మా ఏరియాలో అందరూ చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే 10 బస్తాలు అలా అయిందండి నేను చేసినప్పుడు. అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందండి నాకు ఎక్కువగా. వాళ్ళు నేను ఏది చేసినా ఎంకరేజ్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు స్వామి, వరి నాట్లు వేయడానికి నారుమడి తీసుకెళ్ళడానికి ఇక్కడ నుండి 2 కేజీలు తీసుకెళ్ళానండి. ఇంత విత్తనాలు ఎలా సరిపోతే చాలవు, ఇంకా ఎక్కువ వేయాలి అని చెప్పారండి. ముందేమి వేయకపోతే నారుమడి లాగడానికి రాదు, గట్టిగా ఉంటుంది, లాగేటప్పుడు తెగిపోతుందని చెప్పారండి. లేదండి, ఇక్కడ మనకి కుటుంబరావు గారు ఇచ్చారండి. మనకి గంజాయంతో ఆ స్వామి టచ్లో ఉంటారండి మనకి. ఇక్కడ బాలు గారు కూడా ఒకసారి వచ్చి గోమూత్రం కూడా తీసుకెళ్ళాను. అప్పటికి ఆవు కొనుక్కోలేదండి. ఆవు కొనుక్కుని 2 నెలలు అవుతుందండి. అంతా కొంచెం పర్లేదండి. ఇంకా కూరగాయలు కూడా చేయాలని ఉంది. కాకపోతే మా పొలాలు అన్నీ ఇప్పుడు మొన్న కాలువలు ఎక్కువ వచ్చినాయి కదండి, దానివల్లనే మునిగిపోయినాయి. వర్షాలకి అది అంత బాగాలేదు. అలా వచ్చినా కానీ మినిమం 15 దాకా వస్తాయి అంటున్నారు. కాట పెట్టలేదు కదా స్వామి ఒడ్డు. పొలం గట్ల మీద ఏమైనా పెట్టుకున్నారా? లేదండి, మాకు మెరక 130 సెంట్లు అలా, అంటే ఎకరం 30 సెంట్లు ఉందండి. దానిలో ఇంకా చేయాలని ఉంది. ఇంకా ప్రస్తుతానికి వాటర్ సదుపాయం అది ఎక్కువగా ఉన్నది స్వామి మాకు. అంటే బోర్ తీసామనుకోండి 20 అడుగుల లోపు, అంటే ఐరన్ ఎక్కువగా వస్తుంది. సమ్మర్లో అయితే బోర్ నీళ్ళతో పండవండి ఎక్కువగా. అంటే మాకు దగ్గరగా మురుగు కాలం ఒకటి ఉంటుంది. వేసవకాలం ఉప్పు నీళ్ళు వస్తే, వర్షాకాలం సప్పు నీళ్ళు. అప్పుడైతే తోటకూర, గోంగూర అవన్నీ కూరగాయలు అవి పండిస్తాం. కానీ ప్రస్తుతానికి కెమికల్తోనే చేస్తున్నారు మా అమ్మ మా నాన్న. మాకు గొర్రెలు, ఆవు, ఇంకా ఒక చెరువు కాడ చేస్తున్నామండి కొత్తగా. ఎందుకేనంటే ఫైనాన్షియల్గా కష్టం అవుతుందని మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేయొద్దు, చెరువు చేయాలి అన్నారు. అలా అని నేను కెమికల్ ఏం కొట్టకుండా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశాను స్వామి. 2 ఎకరాలు రొయ్యల చెరువు, ఒట్టి జీవామృతం మేత కొడుతున్నానండి, అంతే, ఇంకేం చేయట్లేదు. థ్యాంక్స్ స్వామి, మిమ్మల్ని కలిసి చాలా ఆనందంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.